క్రీస్తునందున్న ప్రియులందరినీ సాయంకాలపు మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన అంశం ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఇక కాలము బహు కొంచెముగా ఉంది, రాబోతున్నవాడు త్వరగా వస్తాడు. అవును, దేవుడు నేను మరలా వస్తాను అని చెప్పినట్లుగా ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడకు సూచనలు ఎన్నో మనకు చెప్పాడు. ఆ సూచనలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మనము బాగా గమనించినట్లయితే మన చుట్టూ యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు అన్నీ సిద్ధమైపోతూ ఉన్నాయి. అవును ప్రియులారా, ఇక సమయం లేదు, చాలా కొంచెముగా ఉంది. అయితే ఈ చివరి సమయంలో దేవునికి ఎవరైనా దూరంగా ఉంటే వారి విషయంలో దేవునికి సంతోషం ఉండదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ ఎవడైతే వెనక తీస్తాడో, వెనక్కి వెళ్ళిపోతాడో, నన్ను విడిచి ఎవరైతే వెళ్ళిపోతారో వారి విషయమై నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎలియేసర్ మినిస్ట్రీ ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాక్య సందేశాలు అందించటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అనేక మంది విశ్వాసులను ఆత్మీయంగా బలపరచటం. అంత మాత్రమే కాకుండా మందిరానికి రావటానికి ఎన్నో కారణాలు చూపిస్తూ దేవుణ్ణి మర్చిపోలేక, పశ్చాత్తాపంతో కృంగిపోతూ మందిరానికి వెళ్ళలేక, ప్రార్థన చేసుకోలేక, అలాగనే దేవుణ్ణి విడిచిపెట్టలేక ఉన్నవాళ్ళు కొందరైనా ఈ మాటల ద్వారా బలపరచబడి తిరిగి ప్రభువులో కట్టబడతారన్నది నా ఆశ. అవును ప్రియులారా, ఎవరైతే వెనుక తీసిన వారు ఉన్నారో, ప్రార్థనకు వెళుతూ మానుకున్నవారు, ఆరాధనలకు వెళుతూ మానుకున్నవారు, ఒకప్పుడు యేసు ప్రభును ఆరాధించి ఇప్పుడు విగ్రహ పూజలు చేస్తున్నవారు, ఒకప్పుడు మందిరానికి వెళ్ళి ఇప్పుడు మందిరానికి మానుకున్నవారు, కారణాలు ఏమైనా కావచ్చు ప్రియులారా. సంఘంలో ఉన్న విశ్వాసుల వల్ల కావచ్చు, సేవకుని వల్ల కావచ్చు, నీ ఇంట్లో వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా సరే నువ్వు దేవునికి దూరం కావటానికి ఈరోజు నువ్వు దేవునికి దూరం అయ్యావు. అయితే కారణాలు ఏవైనా సరే ఈరోజు నువ్వు దేవునికి దూరం అయ్యావు కాబట్టి నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. వెనక్కి వెళ్ళిపోయిన వాని విషయంలో నాకు చాలా బాధగా ఉంది అంటున్నాడు. వాని విషయమై నాకు సంతోషం లేదు, నేను వస్తున్నాను, నేను వచ్చేసరికి అందరూ నాలో ఉండాలి, అందరూ సంఘములో ఉండాలి, అప్పుడే నాకు సంతోషం. అలా కాకుండా నేను వచ్చేసరికి నేను వస్తున్నాను, మీలో చాలామంది సంఘానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. కారణాలు ఎన్నో చెబుతున్నారు. మీ కారణాలు నన్ను సంతోషాన్ని నాకు ఇవ్వవు. మీ కారణాల వల్ల నేను ఇంకా బాధపడుతున్నాను. కారణాలు ఏమైనా సరే మీరు దేవునికి దూరంగా ఉన్నారు, నాకు దూరంగా ఉన్నారు, సంఘానికి దూరంగా ఉన్నారు, అదే నా బాధ అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఏ కారణం చేత కూడా మనం దూరం కాకూడదు ప్రియులారా. వ్యభిచార కారణమే కావచ్చు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన కారణమే కావచ్చు, మనల్ని ఎవరైనా మోసం చేసిన కారణమే కావచ్చు, లేదా సేవకుడు మనల్ని ఏదైనా అన్నాడో అదే కారణం కావచ్చు, సంఘములు ఎవరితోనైనా గొడవ పడింది అదే కారణం కావచ్చు. ఏ కారణం చేతనైనా సరే ప్రియులారా, దేవునికి సంఘానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణము పోయినా కూడా దూరం కాకూడదు. ఎందుకంటే సంఘము సేవకుంది కాదు, సంఘము విశ్వాసిది కాదు, సంఘము దేవునిది, జీవము కలిగిన దేవుని సంఘం అది. అలాంటి సంఘానికి ఎవడో ఆఫ్టర్ ఆల్ పాస్టర్ని బట్టి, ఎవరో ఆఫ్టర్ ఆల్ విశ్వాసాన్ని బట్టి నువ్వు దూరం అవుతావా? అవును, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు నువ్వు రా. సేవకుని కోసం మందిరానికి రాకు, విశ్వాసి కొరకు నువ్వు మందిరానికి రాకు.
నువ్వు దేవుని కొరకు మందిరానికి వచ్చిన విశ్వాసమైతే, దేవుని వాక్యం కొరకు నువ్వు మందిరానికి వస్తున్న విశ్వాసమైతే, దేవునికి సంఘానికి వాక్యానికి నిన్ను ఎవడూ దూరం చేయలేడు. నువ్వు సేవకుని కోసమో విశ్వాసి కోసమో నువ్వు వస్తూ ఉంటే నువ్వు ఉండలేవు ఎక్కువ రోజులు. నీ కొరకు ప్రాణం పెట్టింది సేవకుడా దేవుడా? నీ కొరకు రక్తం కార్చి శ్రమలు పడ్డది దేవుడా సేవకుడా విశ్వాస? దేవుడే కదూ. మరి అలాంటి దేవునికి ఎవడో పాస్టర్ ఏదో అన్నాడని, ఎవడో విశ్వాసి ఏదో అన్నాడని నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను కొన్న దేవునికి దూరం అవుతావా సహోదరుడా, సహోదరి? ఒకసారి ఆలోచించు. దేవుడు నీ విషయమై బాధపడుతున్నాడు. నువ్వు దేవునికి దూరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. రామ్మా, రాయ్యా, తమ్ముడు, చెల్లి, దయచేసి దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయకు. దేవుని స్వరాన్ని పెడచెవిన పెట్టకు. కారణం ఏదైనా కావచ్చు. సంఘానికి దూరం కాకు. నువ్వు రా. నిన్ను అన్నవాళ్ళు సిగ్గుపడేటట్లుగా, అతడు సేవకుడే కావచ్చు విశ్వాసే కావచ్చు, నిన్ను అన్నవాళ్ళు సిగ్గుపడేటట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో స్థిరపరచబడు. కుమారుడా, సహోదరుడా, సహోదరి, అలిగి నువ్వు దేవునికి దూరం కాకు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి నువ్వు బయట ఉంటే ఏంటి నీ పరిస్థితి? నువ్వు ఎలా ఎత్తబడతావు? ఆయన నీ కోసం రాబోతుంటే నువ్వు సంఘంలో కాకుండా బయట ఉంటే ఆయనతో పాటు నువ్వు ఎలా వెళ్తావు? విడిచిపెట్టబడతావు. నీ ఆత్మ శ్రమల పాలవుతుంది. వద్దు సహోదరుడా. దేవుని నమ్ముకున్నావు, వాక్యం తెలుసుకున్నావు, ప్రార్థన తెలుసు, ఆత్మీయత తెలుసు, అన్నీ తెలుసు కూడా ఈరోజు దేవునికి దూరంగా ఉన్న ఒక్క కారణాన్ని బట్టి నువ్వు నరకానికి వెళితే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి ఎవరైనా నిన్ను ఏమైనా అననివ్వండి, వారిని దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించి దేవుని సన్నిధికి నడువు, సంఘముతో కలువు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నిశ్చయముగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను అవమానపరిచిన వారే, నిన్ను వద్దన్న వారే, నిన్ను నిందలు మోపిన వారే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితిని దేవుడు కలిగిస్తాడు. అలా రోషం కలిగి జీవించు. ప్రార్థనకు మానుకుంటే అది రోషం కాదు. దేవునికి దూరం అయితే అది రోషం కాదు ప్రియులారా. అది ఇంకా నీ జీవితానికి అవమానం. ఇతరులు నిన్ను చూసి నవ్వుకుంటారు తెలుసా? ఇతరులు ఏమో కానీ సాతానుడు ఎంత సంబరపడిపోతుంటాడో తెలుసా? ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉండటం వల్ల నువ్వేమో ఆ కారణాలు ఈ కారణాలు చెప్తావు. పాస్టర్ గారు ఏమయ్యా రాలేదంటే ఎన్నో కారణాలు చెప్తావు. విశ్వాసులు ఏమ్మా రామ్మంటే ఎన్నో కారణాలు చెప్తావు. నీ కారణాల వల్ల దేవునికి సేవకునికి సంతోషం కలగదు. ఒకవేళ సాతానుడు సంతోషపడతాడేమో కానీ దేవుడు సంతోషపడడు. నువ్వు సాతానును సంతోషపరిచే బిడ్డగా ఉంటావా? దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా ఉంటావా? దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా ఉండాలి అంటే రా దేవుని సన్నిధికి, బైబిల్ పట్టుకో, దేవుని సన్నిధిలో స్వరమెత్తు, సంఘముతో కలిసి ప్రభుని ఆరాధించు. అలా కాదు నేను ఇలాగే ఉంటున్నంటివా, నీ విషయమై దేవుడు బాధపడతాడు. ఆయన అంటున్నాడు, వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఈరోజు నేను దేవునికి సంఘానికి దూరంగా ఉండటం వల్ల దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్నావు సహోదరుడా. దేవుణ్ణి ఏడిపిస్తున్నావు. దేవుణ్ణి ఏడిపించటం నీకు క్షేమమా? నీ కుటుంబానికి క్షేమమా? కాదు కదూ. అయితే మారు మనసు పొందు. ఇప్పుడే పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించు, రేపు ఆదివారం నుంచి నీ సన్నిధికి వస్తానని తీర్మానం చేసుకొని దేవుని మందిరానికి రా. నిన్ను ఇంతవరకు చూసి నవ్విన వాళ్ళు సిగ్గుతో తలదించుకునే విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు అట్టి కృపను అనుగ్రహించి ఈ మాటలో దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి ప్రియులారా. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, నీకు దూరం కావడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటున్నాం. నీకు దూరంగా ఉన్నందుకు ఎన్నో కారణాలు చెప్తూ ఉన్నాం. కానీ ఈ కారణాలు ఏవి కూడా మిమ్మల్ని సంతోషపరచలేవని, మా ఆత్మను రక్షించలేవని మాతో మాట్లాడారు. ఒక రక్షించబడిన విశ్వాసి మీకు దూరంగా ఉంటే, సంఘానికి దూరంగా ఉంటే మీరు ఎంత బాధపడుతున్నారో మాకు వివరించారు. అతని విషయమందు నా ఆత్మకు సంతోషం లేదంటున్నావు. ప్రభువా, నీకు దూరంగా ఉండి నిన్ను బాధ పెడుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించు. నిన్ను బాధ పెడుతున్నామంటే మేము సాతానును సంతోషపరుస్తున్నాం. మేము ఎప్పుడు నిన్ను సంతోషపరిచే బిడ్డలుగానే ఉండాలి. ప్రభువా, సహాయం చేయండి. ఇదిగో మా కారణాలు పక్కన పెడుతున్నాం. ఏది ఏమైనా సరే తిరిగి మేము నీ సన్నిధికి వస్తాం. ఇప్పుడే తీర్మానం చేసుకుంటున్నాం. యేసు నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ఈ శబ్ద తరంగముల ద్వారా
ఈ మాటలు ఎవరైతే వింటున్నారో కృప చూపండి తండ్రి. వారు నీకు దూరంగా ఉన్నట్లయితే నాన్న ఇప్పుడే వారిలో మారు మనసు కలిగించండి. వారి ఆలోచనలన్నీ తీసివేయండి. మరలా నీ సన్నిధికి నడిచే భాగ్యాన్ని ఇవ్వండి. ఇక జీవితంలో ఎన్నటికీ కూడా వెనక్కి తిరిగి చూడకుండా నీలో స్థిరపరచండి యేసయ్య, స్థిరపరచండి. నీకు దూరం చేసేది ఏది మాలో ఉండకుండా మీ సహాయం అనుకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.